కాకినాడ అచ్చంపేటలో ఇప్పటి వరకు మేము సిద్ధం సభను లైవ్ లో చూసాం. అచ్చంపేట జంక్షన్ కాకినాడలో మేమంతా సిద్ధం సభ ఇది. సిద్ధం సభకు భారీగా తరలి వచ్చారు జనాలు. ప్రజలకు సీఎం జగన్ అభివాదం చేస్తూ ముందుకు వెళ్లడం, ప్రసంగం తర్వాత అదే అభివాదం కొనసాగిస్తూ ఆయన మళ్ళీ స్టేజ్ దిగడం కూడా మనం లైవ్ లో చూస్తున్నాం. ఫ్యాన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పారు. కూటమికి ఓటు వేస్తే పథకాలన్నీ ముగిసిపోతాయంటున్నారు. చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారంటున్నారు సీఎం జగన్. 58 నెలల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే నగదు జమ చేస్తామని చెప్తున్నారు. ఫ్యాన్ కు ఓటు వేస్తే లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగుతుందంటున్నారు. కూటమికి ఓటు వేస్తే మళ్లీ దోచుకోవడం, పంచుకోవడమే అంటున్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి నిద్రలేస్తుందని, 5 ఏళ్లు రక్తం తాగేందుకు పశుపతి వస్తాడని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. బాబు ప్యాకేజీలు, బాబు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటే బీఫామ్ బీజేపీదైనా, బీఫామ్ కాంగ్రెస్దైనా, బీఫామ్ గ్లాస్దైనా, బీఫామ్ టీ గ్లాస్దైనా కూడా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే. ఫ్యాన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, కూటమికి ఓటు వేస్తే పథకాలన్నీ ముగిసిపోతాయని, చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని, 58 నెలల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే నగదు జమ చేస్తామని సీఎం జగన్ ప్రసంగించారు. మీ బిడ్డ ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి. అందరినీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి కూటమిగా వారందరూ కూడా ఏకమయ్యారు. మీ బిడ్డ ఒక్కడు, నక్కలు తోడేళ్లు అనేక మంది. జరగబోతా ఉంది కురుక్షేత్ర సమర యుద్ధం. సిద్ధమేనా? చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు.